ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమావాస్య అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. నిజంగా అసలు అమావాస్యని మనం మంచిగా ఉపయోగించుకోవాలి అని అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు? ముఖ్యంగా ఇప్పుడు ఇది మార్గశిర మాసం, ధనుర్మాసం కూడా అంటుంటారు. ఇప్పుడు వచ్చే అమావాస్యకి ఏదైనా విశిష్టత ఉందా? ఒక పితృదేవతల కోసమే కాకుండా దేవత ఆరాధన కోసం కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందా? తెలియజేయండి. చాలా మంచిదనమ్మా. మనం మాసాలు చెప్పుకునేటప్పుడు 4 మాసాలు అంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఆఖామావయ్య అని, ఆషాఢ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘమాసం అని. అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్తుంటారు. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్తారు ఆయన. అంత పవిత్రమైనటువంటి, అంత శక్తివంతమైనటువంటి మాసం. నిజంగా మనం అంతకుముందు చెప్పుకుంటుంటాం, ప్రతి పౌర్ణానికి ఒక నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రాన్ని బట్టి మాసం పేరు మారుతూ ఉంటుంది అని. ఈ మార్గశిర మాసానికి మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చింది కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని చెప్పి పిలుస్తుంటాం. మార్గశిరము అంటే మార్గము అంటే దారి, శీర్షము శిరము అంటే ముఖము. అంటే మొట్టమొదటిగా దారి చూపించేటువంటి మార్గానికి ఉండేటువంటి మాసం పేరే ఈ మార్గశిర మాసానికి ఉండేటువంటి పేరు. దీనికి అధిపతి కుజుడు. ఈ మాసం మొత్తానికి అధిపతి కుజుడు అవుతాడు. ఇక్కడ అమావాస్య, మార్గశిర బహుళ అమావాస్య సోమవారం కలిసి వచ్చింది. సోమావతి అమావాస్య అని పిలుస్తూ ఉంటాం దాన్ని. సోమవారం అమావాస్యను కలిసి వస్తే ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటి, మంగళవారం అమావాస్య, ఆదివారం అమావాస్య, ఆదివారం హస్త నక్షత్రం, ఆదివారం పుష్యమే నక్షత్రం, ఇట్లాంటివి కలిసి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. వాటన్నిటికంటే కూడా ఇంకా పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి ఒక అమావాస్య ఏదైనా ఉన్నది అంటే అది సోమావతి అమావాస్య. ఇక్కడ సోమావతి అంటే సోమవారం అమావాస్య వస్తే ప్రత్యేకత ఏమిటి అంటే, ఎప్పుడు ఎవ్వరూ కూడా సూర్య చంద్రుల్ని ఒకేసారి చూడలేము. సూర్యుడు వస్తే చంద్రుడు ఉండడు, చంద్రుడు వస్తే సూర్యుడు ఉండడు, అవునా? కానీ సోమావతి అమావాస్య రోజున ఇద్దరికీ సంబంధించినటువంటి రోజు. సోమవారం చంద్రుడు, అమావాస్య సూర్యుడు, ఇద్దరు రవిచంద్రుడు ఇద్దరికి తగినటువంటి రోజు, సంబంధించినటువంటి రోజు. అందున ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాసానికి ఇందాక నేను మాసాధిపతి ఎవరని చెప్పాను, కుజుడు అని చెప్పాను. రవి చంద్ర కుజగ్రహాల అనుగ్రహం ఒక్క రోజు చేసేటువంటి పరిహారాలతో సరిపోతుంది. సూపర్. నిజంగా మరి ఎటువంటి వారు ఈ పరిహారాన్ని ఆచరించాలి? అసలు ఆ పరిహారం ఏంటి? ముఖ్యంగా రవికి పూజ చేస్తే ఆరోగ్యం, ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. చంద్రమా మనసే జాత, మనఃకారకమైనటువంటి కష్టాలను తొలగించేవాళ్ళు ఎవరు అంటే చంద్రుడు. అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆనందంతో పాటుగా వివాహం, సంతానం, అలాగే వంశాభివృద్ధి, జ్ఞాపక శక్తి, సంపూర్ణమైనటువంటి రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు, హృద్రోగాలు అంటే హృదయ రోగాలు, అలాగే మనకి ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లంని. ఇలాంటివి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఇవన్నీ కూడా కుజుడు ఆధీనంలో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, రుణ సమస్యలు తొలగిపోతాయి, సంతానం బాగుంటుంది, సంతానం కలుగుతుంది, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, దాంపత్య జీవితం ఆనందమయంగా లేనటువంటి వాళ్ళకి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది కుజుడు వల్ల. ఇన్ని కలుగుతున్నాయి. రవి చంద్ర కుజగ్రహాలు 3 ఒక్కసారి కలిసి అనుగ్రహిస్తే మనకు కావాల్సింది ఏముంటుంది? ఇంకా జీవితంలో అన్నీ వచ్చేసినట్టే, అవునా? ఇక్కడ ఈ అమావాస్య ఏదైతే ఉందో, మనం చాలాసార్లు పితృదేవతలు, పితృశాపాలు, స్త్రీ శాపాలు, దేవతా శాపాలు అని చెప్పి చెబుతూ ఉంటాం. దీంట్లో దేవతా శాపాలు అనేటువంటివి ఎక్కువగా ఏంటంటే, మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు ఎక్కడ కట్టించారో తెలియదు,
ఏమైపోయినాయో తెలియదు, వాటిని పట్టించుకోకుండా వదిలేసినటువంటి వంశ పరంపర ఉంటూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి, గుడి కట్టించిన సంగతి మనకి తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాళ్ళ ఆయన మనం దేవుణ్ణి చూస్తాం, అవును అవునా? కాబట్టి అక్కడ మన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక దేవుడికి ఎక్కడా కూడాను ధూపదీప నైవేద్యాలు లేకుండా గుళ్ళు మూసివేయబడ్డాయి. ఆ విధంగా దేవతా శాపం వస్తుంది. అలాగే గృహదేవత, ఇష్టదేవత, కులదేవత అని చెప్పి ముగ్గురు ఉంటారు. కులదేవత కులంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇష్టదేవత అనేటువంటిది నా ఇష్టానికి నేను ఏ దేవుని కొలుచుకుంటాను, నా ఇష్టం అది. అలాగే గృహదేవత అనేటువంటి ఆరాధన ఒకటి ఉంటుంది. అందుకని చూడండి, మనం ఏ పూజ చేసినా గృహదేవత ఆరాధన చేస్తాం. కలవు వెంకట నాయక అనేటువంటి శక్తి ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువగా కలియుగంలో అందరూ పూజ చేస్తూ ఉంటారు, ఏ పూజ చేసినా. కానీ ప్రతి గృహానికి ఒక భగవంతుడు ఉంటాడు. కొంతమందికి రేణుగా ఎల్లమ్మ ఉండొచ్చు, కొంతమంది కట్టమైసం ఉండొచ్చు, కొంతమంది పోచమ్మ ఉండొచ్చు. గ్రామదేవత అంటే ఇంట్లో వీళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరభద్రుడు ఉండొచ్చు, అలాగే మల్లన్న ఉండొచ్చు, నరసింహస్వామి ఉండొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కావచ్చు, శివుడు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహదేవత తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తేనే ఉంది అని మనకు తెలుస్తుంది, చెప్పని పక్షంలో మనం తెలుసుకునే అదే చెప్తున్నాను. ఇది ముఖ్యంగా ఈ గృహదేవత ఆరాధన కొంతమంది మధ్యలోనే వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు. తద్వారా కూడా దేవతా శాపాలు వస్తాయి. మన ఇంటికి సంబంధించినటువంటి దేవుని మనము వంశ పరంపరగా వస్తున్నటువంటి వాడిని మనం చేసుకుంటూ ఉంటే చక్కగా మనం కూడా వృద్ధిలో ఉంటాం. ఇప్పుడు చాలా మంది అధికమైనటువంటి కష్టాలు ఎందుకు పడుతున్నారు ముఖ్యంగా అంటే ఇవే రుణ బాధలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, అనేక రకాలైన ఆర్థిక సమస్యలు కావచ్చు, వృత్తి ఉద్యోగాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. ఇవన్నీ కూడాను గృహదేవత ఆరాధన మరిచిపోయిన ఇళ్లల్లో అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఓకే ఓకే. గృహదేవత ఎవరిని అడగాలి? మన పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మనకు చెప్తే తెలుస్తుంది, ఎవరే మన ఇంటి దేవుడు ఈయన కాబట్టి పూజ చేసుకోవాలరా అని. అలా కూడా తెలియనటువంటి పక్షంలో ఎవరన్నా ఉంటే అంటే తెలిసేటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి, చక్కగా చెప్తారు. లేదు కొత్తగా మాకెవరు తెలియదు, మా వాళ్ళు ఎవరు లేరు, నేను గృహదేవత ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను, మీ ఇష్ట దైవాన్నే గృహదైవంగా మార్చుకోవచ్చు. ఓకే. అలా మనం నమస్కారం చేయడం ఏదైనా పూజా విధానం అదే చెప్తాను. ఈ సోమావతి అమావాస్య అనేటువంటిది ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా ఇద్దరి మీద ఆధారపడుతుంటుంది. ఎవరు? రవిచంద్రుల మీద ఆధారపడుతుంటుంది. రెండు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఎవరైనా మీ పూర్వ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నటువంటి గృహదేవత మీకు తెలిసినా తెలియజేసేటువంటి వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకున్నా ఆ రోజు నుంచి ప్రారంభించడం. లేదు మేము కొత్తగా మా ఇంటి దేవత ఎవరో మాకు తెలియదు, మేమే చేసుకుంటున్నాం అనుకునేటువంటి ఇష్టదేవతనే గృహదేవతగా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆ ఇంట్లో పటం పెట్టుకొని పూజ ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఓకే. గృహం మొత్తం సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు అంటే మన ఇష్ట దైవాన్నే దైవంగా మార్చుకోమన్నారు. పటం పెట్టడం అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టము, శివుడి ఫోటో ఆల్రెడీ ఇంట్లో ఉంది, మళ్ళీ ఆ రోజున అంటే నేను ప్రత్యేకంగా శుభ్రం చేసి వేరే ప్రత్యేకమైన విధానం ఏమైనా ఆచరించాలా? శుభ్రంగా పఠాన్ని మొత్తం చక్కగా తుడుచుకొని అలంకరించుకొని ఈ రోజు నుంచి నువ్వే మా గృహదేవత అని చెప్పి ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేసుకొని, శివుడైతే శివాలయానికి, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి ఆలయానికి, సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయానికి వెళ్ళి ఆ రోజు నుంచి మీరు ఆయనకి దత్తత వెళ్తున్నట్టుగా, ఆయన మీరు దత్తత తీసుకుంటున్నట్టు కాదు, మీరు ఆయనకి దత్తత వెళ్తున్నట్టుగా మీ కుటుంబం మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉన్నట్టుగా భావించి దత్తత స్వామివారికి మనం దత్తత వెళ్తున్నాం అనేటువంటి భావనతో నమస్కారం చేసుకొని అర్చన చేయించుకొని రాండి. మీకు గృహదేవత శాపాలు సంపూర్ణంగా విముక్తి కలుగుతాయి. గృహదేవత అంటే దేవతా శాపం అనేటువంటి విముక్తి కలిగితే ఇంట్లో అన్ని సకలైశ్వర్యాలు కలుగుతాయి నాన్న. ఇంట్లో పిల్లలు మంచి సత్సంతానం కలుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు, దుర్వ్యసనాలు దుస్నేహాలకు దూరంగా ఉంటారు, సద్బుద్ధితో ఉంటారు, అట్లానే మంచి విద్యావంతులు అవుతారు, సత్ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు నిజంగా అష్టైశ్వర్యాల్లో మన మాట వినేటువంటి పిల్లలకు పుట్టడం కూడా మనకు ఐశ్వర్యంలో ఒక భాగమే. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంకా ముఖ్యమైనటువంటి అంశం కదా. కాబట్టి ఇలాంటివి ఈ రోజున చెయ్యవచ్చు. అలాగే అసలు ఇవేవి మాకు చేత కాదని మేము చేసుకోలేము. అలాంటి వాళ్ళు మనం ఎక్కువగా అమావాస్య అంటేనే ఇందాక మీరు చెప్పినట్టుగా నెగిటివ్గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. చీకటి
అసలు చంద్రుడు ఉండడు, ఉండడు. రాత్రి మొత్తం చీకటే ఉంటుంది. అందుకని ఆడపిల్లలు కూడా అమావాస్య రోజు రాత్రిపూట బయటికి వెళ్ళొద్దు, మధ్యాహ్నం బయటికి వెళ్ళకండి, తల స్నానం చేసి అంతకంటే తిరగండి, జుట్టు విరబోసుకోకండి, కనీసం కాళ్ళలో అయినా చిన్న కాటుకైనా పెట్టి బయటికి పంపిస్తారు. కాటుకు పెడతారు, కొద్దిగా ఆయిల్ తీసుకొని నెత్తిన పూసి బయటికి పంపిస్తుంటారు. ఇది నిజంగా రక్షగా ఉంటుందా? చాలా చాలా తప్పనిసరిగా. దీనివల్ల అంటే ఎక్కువగా ఏమవుతుంది అంటే ఈ అమావాస్య రోజున చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. చీకట్లో ఉంటేనే కదా చెడు వచ్చేది. వెలుగంటే మంచి, చెడు చీకటి అంటే చెడు. ఈ చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే గాలిపరమైనటువంటివి కొన్ని మన ఒంటి మీదకి ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది. గాలి రూపంలో ఆత్మలు ఉంటాయి అంటుంటాం కదా. ఆ ఆత్మని మనం ఎవరైనా నమ్మినా నమ్మపోయినా ఓకే, తప్పనిసరిగా ఎవరికైనా ఒక గాలి సోకింది అంటే ఎవరైతే ఆత్మ వాళ్ళని ఆవహిస్తుందో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు వాళ్ళు. ఇటీవల ఇట్లా సబ్జెక్ట్స్తో కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. ఓ మాట చెప్పాలి అంటే అవునా, వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ అడ్రస్సు, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అనుకుందాం, హిందీలోనే మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏమీ రాదు అంతకుముందు అసలు హిందీ, కానీ హిందీలో మాట్లాడుతుంటారు. ఉర్దూలో మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అవునా? సో ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి బాధలు కానీ మనకు తెలియకుండానే కొంతమంది శత్రువులు ఉంటారు, మనసులో తిట్టుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళ మీద ఇంకా వెక్కబోయడానికి బయటికి కక్కలేక లోపల మింగలేక బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు అసూయపరులు ఎక్కువగా క్షుద్ర ప్రయోగాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర దేవతాశక్తి అమితంగా లేదుగా. అమితంగా దేవతాశక్తి ఉంటే వాడు ఏ ప్రయోగం కాదు, ఏం చేసినా వీడికి ఏం కాదు. కానీ ఎప్పుడైతే వీక్గా ఉంటుంది, వీడి నక్షత్రం తెలిసిన రోజున నక్షత్ర స్థితి, గ్రహస్థితి ఎప్పుడు వీక్గా ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళు ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సన్నగా ఉన్నవాడిని ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడు నాన్న, లావుగా ఉన్నవాడిని ఒక దెబ్బ కొడితే కింద పడతాడు, పడ్డగా 10 దెబ్బలు కొడతాడు, 11 దెబ్బకి విసుగు పుట్టేసి వదిలేస్తాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే గ్రహస్థితి వీక్గా ఉందో అప్పుడు నక్షత్రం తెలిస్తే రాశి తెలుస్తుంది, రాశి ప్రకారం గ్రహస్థితి ఎప్పుడు వీక్గా ఉందో తెలుస్తుంది, అయిపోయి నక్షత్రాల ద్వారా కూడా చేస్తారు. అయితే అందుకనే ముఖ్యంగా మన తెలంగాణలో జన్మ నక్షత్రం బయట పెట్టరు, జన్మనామం బయట పెట్టరు, వ్యవహార నామం మాత్రమే చెబుతూ ఉంటాం మనం. అవునా? జన్మనామం ఎందుకు బయట పెట్టరు? జన్మనామం తెలిస్తే నక్షత్రం తెలుస్తుంది, నక్షత్రం తెలిస్తే రాశి తెలుస్తుంది, రాశి తెలిస్తే గ్రహస్థితి తెలుస్తుంది. గ్రహస్థితి ఎప్పుడు వీక్గా ఉందో అప్పుడు దెబ్బ కొడితే వాడు కింద పడిపోతాడు. వాడి మీద బాణామతి, చిల్లంకులు, అనేక రకాలైనటువంటి దరిద్రపోటు ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళ ఉద్దేశం ఎవరికన్నా ఉన్నా, మన మీద చేసిన అలాంటివి కూడా సొక్కకుండా ఉండేందుకు, అలాగే ముఖ్యంగా మనము గ్రామంలో ఉంటున్నామంటే గ్రామ దేవత అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కావాలి తప్పనిసరిగా. అలాంటి గ్రామ దేవత శక్తిని ఇంకాస్త ఇముడీకృతం చేసి, ఇంకాస్త శక్తివంతంగా తయారు చేసి, ఆ శక్తిని మన ఇంటి దాకా తెచ్చుకొని ఇలాంటి విషయాల ద్వారా వచ్చేటువంటి బాధల నుంచి నివృత్తి కలగడానికి కూడా అవకాశం ఈ యొక్క సోమావతి అమావాస్య బాగా కలుగజేస్తూ ఉంటుంది. ఎలా గ్రామదేవత ఆలయం ఉంది మన పొలిమేరలో, మైసమ్ము, పోచమ్ము, గంగానమ్ము, అల్లూరు, పోలేరమ్ము, ఏదో ఒక దేవత ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. అక్కడ ఆ పూజారులు కూడా ఉండరు తొందరగా కదా. ఒక 27 నిమ్మకాయలు చక్కగా మాల గుచ్చుకోండి. ఎట్లాగా దారానికి పసుపు పూసి నిమ్మకాయ మాల గుచ్చుకొని చక్కగా గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టండి. ఒక 11 నిమ్మకాయలు తీసుకోండి విడిగా. ఇంట్లో పెరుగన్నం లేదా పాయసం, బియ్యంతో తయారు చేసిన పొంగలి, ఈ రెండిట్లో ఏది అవకాశం ఉంటే అది, కొబ్బరికాయ, అగరబత్తీలు, పసుపు, కుంకుమ ఇవి తీసుకొని వెళ్ళండి. కర్పూరం వెళ్ళి శుభ్రంగా విగ్రహాన్ని కడగండి, బొట్లు పెట్టండి. అవకాశం ఉంటే వస్త్రం సమర్పణ చేసుకుని వస్త్రం కట్టండి చక్కగా అమ్మవారికి. కట్టిన తర్వాత బొట్టు పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించండి. ఇంట్లోంచి పసుపు కుంకుమ తెచ్చుకున్నారు కదా, 2 మిక్స్ చేయండి. 2 కలిపితే బండారి అంటాం మనం. పసుపు కుంకుమ 2 మిక్స్ చేస్తే బండారి అంటాం అమ్మవారి దగ్గర. ఈ బండారితో అమ్మవారికి నిమ్మకాయలు మనం 11 తెచ్చుకున్నాం కదా, అవి తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి మీకు ఇష్టమైనటువంటి అమ్మవారి అష్టోత్తరంతో ఆ నిమ్మకాయల మీద కుంకుమతో పూజ చేయండి. ఆ నిమ్మకాయలు ఇంకాస్త శక్తివంతంగా తయారవుతూ ఉంటాయి కదా. చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి నిమ్మకాయలు తెచ్చుకొని ఇంటికి 11 తెచ్చేసుకోండి. ఒక 3 నిమ్మకాయలు చక్కగా ఇంటి ద్వారాన్ని కట్టండి. ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్ది అటోటి ఇటోటి
గుమ్మం గడపకి ఇరు పక్కల పెట్టండి. ఇంకో నిమ్మకాయ ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ కొద్దిగా నల్ల నువ్వులు ఒక 4-5 మిరియాలు దాంట్లో వేసి ఈ నిమ్మకాయని వేసి ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టండి. అప్పటికి 5 నిమ్మకాయలు అయిపోయినాయి, ఇంకా 6 నిమ్మకాయలు ఉంటాయి. వీటిల్లో ఒక ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది నిమ్మకాయలు ఆ నిమ్మకాయలన్నీ కట్ చేసి ఒక జ్యూస్ చేసుకొని అందరూ తలా కొద్దిగా తాగండి. శరీరం లోపలికి వెళ్ళిపోతుంది కదా, లోపల ఉండేటువంటి రోగాలు ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే మిగిలిన నిమ్మకాయ ముక్కను ఏం చేయాలి, ఆ నిమ్మకాయని మరుసటి రోజు ప్రొద్దున స్నానం చేసేటప్పుడు తలకి పట్టించుకొని చక్కగా శుభ్రంగా స్నానం చేయండి. ఓకే, తలకెందుకని అంటే ఇక్కడ శిరస్సులోనే ఉండేది మొత్తం ఉండేది అంతా కూడా బుర్రంతా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి అంటే ఇక్కడ పట్టినటువంటి రోగాలు మొత్తం పోతున్నాయి, ఇక్కడ పట్టినటువంటి రోగం పోవాలంటే అది పట్టాలి గట్టిగా. కాబట్టి ఆ నిమ్మకాయని చక్కగా తలగబెట్టుకొని తల స్నానం చేయండి. ఇంట్లో అంటే బయట తిరిగి వచ్చినటువంటి భూత ప్రేత పిశాచ బాధలు కానీ ప్రయోగ బాధలు కానీ గాలి ఇట్లాంటివి సోకటాలు కానీ ఏవి కూడా మన ఇంటి వైపు లోపలికి అడుగు పెట్టాలన్నా మన ఇంటి వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు అంటారు? ప్రతి అమావాస్యకి. అలాంటిది సోమావతి అమావాస్యతో ప్రారంభించండి, ఇంకా బ్రహ్మాండం. ఓకే, మొత్తానికి నిజంగా మీరు చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్న వారికైనా ఈ సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. సంజీవని నిజంగానే. అన్ని ఆల్మిక్స్ అంటారు కదా, అన్ని ఇబ్బందులకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా మనకు వచ్చే వాటికి కూడా ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.